వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. కలియుగ వైకుంఠనాథుడి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. ఇవాళ 4వ రోజు. రేపు ప్రధానమైనటువంటి గరుడ సేవ జరగబోతుంది. ఈ గరుడ సేవ సంబంధించి అనేక లక్షల మంది భక్తులు కూడా తిరుమలకు వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. అయితే పూర్తి స్థాయిలో ఇప్పటికే పోలీసులు అయితే ఇక బందోబస్తు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. రేపు జరగనున్నటువంటి గరుడ సేవకి ఏ రకమైనటువంటి ఏర్పాట్లు చేశారు బందోబస్తు, వచ్చేటువంటి యాత్రికులను దృష్టిలో ఉంచుకొని ట్రాఫిక్ కావచ్చు, ఈ యొక్క గ్యాలరీ వ్యవస్థ కావచ్చు, ఏ రకమైనటువంటి బందోబస్తు వ్యవహరిస్తున్నారో మనతో పాటు తిరుపతి ఎస్పీ సుబ్రాట్ సార్ ఉన్నారు. ఒకసారి సార్తో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్, ఏదైతే ముఖ్యంగా ఈ గరుడ సేవ అనేది చాలా ప్రధానమైనటువంటి వాహనం, భక్తులు కూడా అధిక సంఖ్యలో వచ్చేటువంటి పరిస్థితి ఉంది. ఏ రకమైనటువంటి బందోబస్తు నిర్వహిస్తున్నారు? ట్రాఫిక్ కావచ్చు, గ్యాలరీ వ్యవస్థ కావచ్చు, బందోబస్తు సిబ్బంది కావచ్చు, మొత్తం ఎలా వ్యవహరిస్తున్నారు సార్? అందరికీ నమస్కారం. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలలో అత్యంత ముఖ్యమైన రోజు గరుడోత్సవం. గరుడోత్సవానికి సుమారు ఇతర రాష్ట్రాల నుండి కూడా చాలామంది లక్షల మంది భక్తులు ఇక్కడికి చేరుకుంటారు. దీనికి సంబంధించి వచ్చే భక్తులకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా భద్రతాపరంగా, తర్వాత వారికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా టీటీడీ విజిలెన్సు మరి విజిలెన్సు మరి పోలీస్ శాఖ సమన్వయంతో ఇతర శాఖలను కూడా పూర్తిగా సమన్వయం చేసుకుంటూ చేయడం జరుగుతుంది. దాదాపు పోలీస్ పరంగా 3600 మంది పోలీస్ విభాగాలని ఇతర వివిధ స్థాయి అధికారులను ఇక్కడ తిరుమలలో మరియు 1500 పర్సనల్ని తిరుపతిలో ఉంచి వీళ్ళందరినీ కూడా వివిధ ప్రాంతాలలో డిప్లాయ్ చేయడం జరిగింది. తిరుమలకు చేరుకునే భక్తులు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఒక భద్రతా భావంతో, ఒక భక్తి భావంతో తిరుమలని సందర్శించుకునే అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది. ప్రధానంగా ఇప్పుడు ట్రాఫిక్ సంబంధించి ఏదైతే తిరుపతిలో ఇప్పటికే మీరు ఆ యొక్క ఏదైతే మ్యాపింగ్, ఆ యొక్క QR కోడ్ పెట్టి ఏ వెహికల్ ఎలా రావాలి, ఆ యొక్క ట్రాఫిక్ లేకుండా కూడా మీరు అనేక స్విచ్ బోర్డులు కూడా ఏర్పాటు చేశారు. ట్రాఫిక్ సంబంధించి ఎలా చర్యలు తీసుకోబోతున్నారు? ట్రాఫిక్కి ఒక ఇంటిగ్రేటెడ్ ప్లాన్ ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా మనకి తిరుమలలో చాలా తక్కువ పార్కింగ్ అనేది ఉంటుంది. కాబట్టి మామూలుగా వచ్చే 70-80 వేల మంది భక్తులు వచ్చినప్పుడు వీటిని మామూలుగా మానిటర్ చేయడం జరుగుతుంది. అట్లాంటిది ఒకసారిగా 3 లక్షల పైగా భక్తులు వచ్చినప్పుడు ఈ భక్తులు అందరికీ సరిపోయే విధమైన వెహికల్స్, ప్రైవేట్ వెహికల్స్ని ఇక్కడ పార్క్ చేసిన సదుపాయం లేదు. కాబట్టి దాదాపు 4000 వెహికల్స్ వరకు సదుపాయం మనకు తిరుమలలో ఐడెంటిఫై చేయడం జరిగింది. ఇది GNC మరియు అలిపిరి చెక్ పోస్టుల దగ్గర డిజిటల్గా మనం రియల్ టైంలో మానిటర్ చేస్తూ ఎప్పుడైతే ఈ వెహికల్స్ సంఖ్య ఒక పరిమితి దాటినప్పుడు అక్కడితో తిరుమలకి బస్సెస్ని ఆపడం జరుగుతుంది. ఆపి అక్కడి నుండి తిరుపతిలో మనం 5 ప్రాంతాల్లో దేవులోకు, తర్వాత భారతీయ విద్యాభవన్ మరి ఇతర ప్రాంతాల్లో కూడా సెపరేట్ పార్కింగ్ అన్ని రకాల సదుపాయాలు కల్పించి అక్కడి నుండి పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ RTC బస్సుల ద్వారా తిరుమలకు తీసుకొచ్చి భక్తులను సురక్షితంగా మళ్ళీ తిరుమల నుండి కిందకి తీసుకెళ్లే ఒక సమన్వయాన్ని అటు టీటీడీ, ఇటు విజిలెన్స్ మరియు RTC వారితో ఆల్రెడీ కోఆర్డినేట్ చేసుకుంటూ బస్సెస్ ఏర్పాటు చేయడం జరిగింది. తద్వారా సురక్షితంగా వీళ్ళు ప్రయాణికులు ఎక్కువగా ఇక్కడికి వచ్చి ఎటువంటి ట్రాఫిక్ జామ్స్ లేకుండా తిరుమల సందర్శించుకునే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మనము ఎక్కువ మంది భక్తులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ట్రాఫిక్ జామ్ కాకుండా వీరు పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్నే వాడమని మీ ద్వారా మేము తెలియజేసుకుంటున్నాం. ఈ కింద ప్రాంతంలో ఉండే అన్ని పార్కింగ్ ప్రాంతాలకు కూడా QR కోడ్ కూడా మనం అందరికీ గత వారం నుండి కూడా అందరికీ సోషల్ మీడియా ద్వారా సర్క్యులేట్ చేయడం జరుగుతుంది. ప్రధానంగా గరుడ సేవ రోజు ఈ చిన్నపిల్లలు అదే ఫ్యామిలీతో వచ్చేసరికి అధిక సంఖ్యలో ఉంటారు. ఇప్పటికే జియో ట్యాగింగ్ వ్యవస్థ కూడా మరి చేపట్టారు. ఎలా సాగుతుంది సార్? ఈ సంవత్సరం టెక్నాలజీని చాలా ఎక్కువగా మనం అనుసంధానం చేయడం జరుగుతుంది. ముఖ్యంగా తిరుమలలో దాదాపు 3600 కెమెరాస్ని ANPR తర్వాత AI బేస్డ్ కెమెరాస్ని ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్కి అనుసంధానం చేయడం జరిగింది. వీటిని ఉపయోగించుకుంటూ భక్తులని పూర్తిగా మనం ఎక్కడ ఎంతమంది భక్తులు ఉన్నారు, ఎక్కడ ఖాళీ ఉంది, ఎక్కడ ఏదైనా ఇబ్బంది కలిగే ప్రమాదం ఉంది అనేది ముందే గ్రహించి కంట్రోల్ రూమ్లో చాలా హై అడిషనల్ SP, DSP స్థాయి అధికారులను కూర్చోబెట్టి ఒక్కో ప్రాంతాన్ని వాళ్ళు వీక్షించే విధంగా ముందే అలర్ట్ చేయడము, కింది స్థాయి అధికారులు అలర్ట్ చేయడము లేదా సీనియర్ ఆఫీసర్లు అలర్ట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా తిరుపతిలో కూడా మనం అన్ని కెమెరాస్, రైల్వే స్టేషన్, బస్ స్టాండ్, అలిపిరి వీటన్నిటినీ కూడా కెమెరాస్ ద్వారా ఇంటిగ్రేట్ చేస్తూ అక్కడ మనం డ్రోన్స్ కూడా వాడడం జరుగుతుంది. డ్రోన్స్ ద్వారా మానిటర్ చేస్తూ వీటన్నిటినీ కూడా కంటిన్యూగా మానిటర్ చేయడం జరుగుతుంది. ఇందులో భాగంగా టెక్నాలజీ పరంగానే చూసుకున్నప్పుడు చిన్నపిల్లలు, వృద్ధులు చాలామంది వచ్చే అవకాశం ఉంది. కాబట్టి వీరు ఎక్కడైతే ఎంటర్ అవుతున్నారో ముఖ్యంగా అలిపిరి, శ్రీవారి మెట్లు పైన కానీ వీళ్ళకి ముందే మనం ఈ మే హెల్ప్ డెస్క్ల ద్వారా చైల్డ్ ట్యాక్స్ ఏర్పాటు జరిగింది. ఈ చైల్డ్ ట్యాక్స్లో వీళ్ళకి డీటెయిల్స్ అన్నీ పొందుపరచడం వలన పిల్లలు కానీ వృద్ధులు కానీ తప్పిపోయినప్పుడు ఆ డీటెయిల్స్ బేస్ చేసుకొని
వాళ్ళ కేర్ టేకర్స్కి తల్లిదండ్రులకు అప్పడం జరుగుతుంది. ఇప్పటికే దాదాపు చాలామంది పిల్లల్ని వృద్ధుల్ని కూడా మేము అప్పచెప్పడం జరుగుతుంది. ఇది చాలా మంచి అవకాశంగా భావించి మీ ద్వారా అందరికీ వీటిని ఉపయోగించుకోమని తెలియజేస్తున్నాం. ఇంకోటి ఇదైతే రేపు ఉదయం 9 నుంచి కూడా పూర్తి స్థాయిలో గ్యాలరీలంతా కూడా భక్తులంతా కూడా గ్యాదర్ అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. పూర్తి స్థాయిలో గ్యాలరీలన్నీ ఫుల్ అయిపోతే అవుట్లైన్ ఏదైనా బయట వచ్చేటువంటి భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా సౌకర్యాలు ఎటువంటివి తీసుకుంటున్నారు. దాదాపు 180,000 నుండి 90,000 మంది భక్తులు మాడవీధుల్లో వీళ్ళు పూర్తిగా నింపిన తర్వాత మిగతా భక్తులను ఇన్నర్ రింగ్ రోడ్లో ఏదైతే ఉందో ఈ ప్రాంతంలో వీళ్ళందరికీ కూడా ఎటువంటి అసౌకర్యం కలగకుండా 4 మాడా సీట్లో ఉన్న కార్నర్స్ నుండి తీసుకోవడానికి ఒక సెపరేట్ క్యూ లైన్స్ ఈసారి ఏర్పాటు చేయడం జరిగింది. లాస్ట్ టైం ఇది ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేస్తాం. ఇంకా మరింత దీన్ని అప్డేట్ చేస్తూ ఈ భక్తులను బస్సుల ద్వారా అక్కడికి తీసుకెళ్ళి అక్కడి నుండి రీఫిల్ చేసుకొని సాయంత్రం వీళ్ళందరినీ కూడా ఏ కార్నర్కి వచ్చినప్పుడు వారి అన్నం తీసుకొని గరుడ సేవ ఎక్కువగా వీళ్ళందరికీ దర్శన భాగ్యం కలిగించే అవకాశాన్ని మేము తీసుకోవడం జరిగింది. గతంలో కూడా మీరు బ్రహ్మోత్సవాలు నిర్వహించారు మీ ఆధ్వర్యంలో. ఈ రోజు కూడా మరోసారి బ్రహ్మోత్సవం నిర్వహించేటువంటి అవకాశం భాగ్యం మీకు దక్కింది. అంటే గతంతో పోలిసి ఈ ఏడాది మీకు ఈ యొక్క టెక్నాలజీ కూడా బాగా తోడ్పాటు అయిందని చెప్పాలి. అంటే అప్పుడున్నటువంటి టెక్నాలజీ కంటే కూడా ఇప్పుడు అత్యాధునికమైనటువంటి టెక్నాలజీ కూడా మీకు తోడైంది. ఎలా భావిస్తున్నారు సార్ రెండోసారి ఈ యొక్క బ్రహ్మోత్సవాలు? చాలా సంతోషం అండి. ప్రభుత్వానికి ధన్యవాదాలు. నాకు మరొకసారి ఈ బ్రహ్మోత్సవాలని వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు నిర్వహించడానికి అవకాశం నేను ఒక గొప్ప అదృష్టంగా భావిస్తాను. ఇంతమంది భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా స్వామివారిని దర్శించుకునే అవకాశాన్ని కల్పించడంలో నా వంతు పాత్ర నేను పోషించినందుకు ముఖ్యంగా నేను అపీల్ ఆల్ ద పిలిగ్రిమ్స్ అండ్ సోషల్ మీడియా అందరి ప్రతినిధులకు కూడా తిరుమల ఒక ప్రశస్త కలిగిన ప్రాంతము, చాలామంది కోట్లాది మంది భక్తుల యొక్క మనోభావాలకు సంబంధించిన విషయం కాబట్టి అందరూ కూడా ఏదైనా ఒక విషయం తెలిసినప్పుడు దాన్ని పూర్తిగా నిర్ధారించుకోకుండా దాన్ని సర్క్యులేట్ చేయడము లేదా ఇతర గ్రూపులకు పంపడం వలన చాలామంది కోట్లాది మంది భక్తుల యొక్క మనోభావాలు దెబ్బతింటాయి. కాబట్టి సోషల్ మీడియా మీద ఏదైనా ట్రోల్ చేసినప్పుడు తప్పకుండా దాన్ని నిర్ధారించుకొని చేయాలి. అలా కాకుండా ఈ టీటీడీ ప్రతిష్టని దెబ్బతీసే విధంగా ఎవరు ప్రవర్తించినా వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ సోషల్ మీడియాని మానిటర్ చేయడానికి సెపరేట్ ఒక వ్యవస్థని సైబర్ మానిటరింగ్ అండ్ సోషల్ మీడియా మానిటరింగ్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఏదైతే పూర్తి స్థాయిలో అటు టీటీడీ కావచ్చు పోలీసు యంత్రాంగం కావచ్చు పూర్తి స్థాయిలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా వచ్చేటువంటి భక్తుల్ని వాళ్ళకి సేవ ముఖ్యంగా భావిస్తూ ఎక్కడే కానీ ఎటువంటి చిన్నపాటి అవాంతరం కూడా చోటు చేసుకుంటూ చాలా పకడ్బందీ అయినటువంటి బందోబస్తు మాత్రం పోలీసు వ్యవస్థ చేస్తుందని చెప్పాలి. అయితే గతంతో పోలిస్తే ఈ ఏడాది కూడా మరింత భక్తుల సంఖ్య పెరిగేటువంటి అవకాశం కూడా ఉంది. నేపథ్యంలో పూర్తి స్థాయిలో అన్ని ఏర్పాట్లు కూడా పోలీసు వ్యవస్థ చేసింది. అదే రకం ముఖ్యంగా సోషల్ మీడియా సంబంధించి ఖచ్చితంగా ఏదైతే ఇక దేవస్థానానికి ఏ రకమైనటువంటి అప్రదిష్ట తెచ్చే విధంగా ఏ ఒక్క సోషల్ మీడియా పోస్ట్ చేసినా అటువంటి వారి పట్ల ఖచ్చితంగా చర్యలు ఉంటాయనేసి కూడా ఎస్పీ తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ కోటితో సురేష్, RTV, తిరుమల. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.